ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా అధికారులు చూస్తున్నారని, గ్రామాల్లో ఏం పనులు చేస్తున్నారో కూడా తమకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని జిల్లా స్థాయి సమావేశంలో దోమకొండ ఎంపీ బాలమణి అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు మద్దతుగా మాచిరెడ్డి మండలం కేంద్రానికి చెందిన మింటూరు రామరెడ్డి జెడ్పీటీసీ అదే మాట అనడంతో ఒక్కసారిగా జెడ్పీటీసీలు హాల్లో గందరగోళం చేశారు. అధికారుల తీరుల పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రజాప్రతినిధులమేనని, తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే అధికారులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ జోక్యం చేసుకొని ఇటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన అనడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా కొద్దిసేపు సమావేశం హాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నిరసన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన జెడ్పీ సమావేశం జెడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్, హన్మసిండే, కలెక్టర్ శరత్ కుమార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే హాజరై పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రగతి నివేదికను చదివి మండలము ఏదైతే ఉత్తమ మండలంగా అవార్డు ఇచ్చినారో దాంట్లో మాకు ఇన్ఫర్మేషన్ లేదంటే ఇప్పుడే అన్నారు సార్. కానీ ఇప్పటి వరకు ఏ మండలం నుంచి ఇప్పటి వరకు జిల్లా పరిషత్తు తీర్మానం చేయమని చెప్పి ఇప్పటి వరకు మేము తీర్మానం చేయలేదు. ఏ గ్రామంలో ఏది ఎక్కడ పెట్టిందో మాకు పూర్తిగా అవగాహన లేదు సార్. చాలా బాధాకరం సార్. మేము ఉత్సవ విగ్రహాల లెక్క జిల్లా పరిషత్ మెంబర్ల మాత్రము ఏకతాటిగా అప్పుడే నిరసన తెలుపుదామనుకున్నాము. కాకపోతే సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము జడ్పీటీసీ అందరము నిలబడి అందరూ నిరసన తెలిపాలని చెప్పి ప్రతి సభ్యుని కోరుకుంటున్నాం. అందరు సభ్యులు దయచేసి నిరసన తెలిపాలి. ఆఫీసర్లకు అందరికీ ఇది మళ్ళొకసారి జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మాట్లాడుతూ గతంలో అడగగానే ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాత ఇష్టం లేదని ఒక మాట, గొప్ప మాట చెప్పడం జరిగింది. మీరు కానీ మేము కానీ వచ్చింది ఒక సంవత్సరం ఎలక్షన్లు, ఒక సంవత్సరం తర్వాత ఇది కరోనా. గత మార్చి తర్వాత ఏప్రిల్ మాసం నుండి పెన్షన్లు కొత్త ఏవైతే ఉన్నాయో ఎలిజిబుల్ ఉన్నాయి ఇతరమైన ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కానీ కరోనా రావడం వల్ల ఇన్కమ్ సోర్సెస్ పడిపోవడం వల్ల కొత్త వాటికి ఇవ్వకుండా ఉన్న స్కీమ్స్ అన్ని యాజ్ గా కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం, మీరు భారతదేశంలో తీసుకోండి, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్న రాష్ట్రాలు ఎక్కడ లేవు. కాబట్టి దయచేసి ఆ పదజాలము, ఆ భాష విగ్రహ చేసుకోవాలని నేను సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేగాని కరోనా వల్ల ఆగినాయి కానీ ఇంకో వేరే ఉద్దేశం లేదు, వారికి ఇవ్వకూడదు అనేది కాదు. ఆ విషయం మాకు కూడా తెలుసు, మేము కూడా ఫీల్డ్లో ఉన్నాం, మా దృష్టిలో కూడా ఉంది. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చెప్పి ఉన్నాం. ఈ మార్చి వరకు ఒకవేళ పరిస్థితులు బాగుపడితే తప్పకుండా ఏప్రిల్ మాసం నుండి ఈ బడ్జెట్ తర్వాత వస్తాయనే ఆశాభావంతో మేము కూడా ఉన్నాం. దయచేసి అధైర్యపడవద్దు అని సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంవత్సరంకు గాను తెలంగాణకు హరితారం పథకం కింద అటవీ శాఖకి 7 లక్షల నిర్దేశనం ఉండగా 104% ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనము నాటడం జరిగింది. 2021లో మనం అటవీ శాఖ ఆధారంలో 186 హెక్టర్ ప్లాంటేషన్, మరి 383 కిలోమీటర్ గచ్చకాయ బండ్ ప్లాంటేషన్ మనం తీసుకోవడం జరిగింది. జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 53 కిలోమీటర్ NH 44 ప్లాంటేషన్ చేయడం జరిగింది. 50 కిలోమీటర్ అవెన్యూ ప్లాంటేషన్ పనులు చేయడం జరిగింది. అదనంగా 4000 మొక్కలు పెట్టడం జరుగుతుంది. ఇంకా మనం అటవీ శాఖ ఆధ్వర్యంలో 2021 ఆర్థిక సంవత్సరం కన్నా 38.49 లక్షల సీఫీస్ కలెక్ట్ చేశాము. అడవి వన్యప్రాణుల కోసం మరియు ఇతర జంతువుల కోసం అడవి భూముల అధికంగా గడ్డిని అభివృద్ధి, అంటే గ్రాస్ ప్లాట్స్, వైల్డ్ యానిమల్స్కి మనం గ్రాస్ పెంచడానికి గ్రాస్ ప్లాట్ డెవలప్మెంట్ మనం చేశాము. ప్రాబ్లం కాకుండా ఉండడానికి సాసర్ పిట్స్ 280 సాసర్ పిట్స్ నిర్మాణం చేయడం జరిగింది. అడవిపై అవగాహన కొరకు మెయిన్లీ పిల్లలకి
వనదర్శిని ప్రోగ్రాం మనం తీసుకున్నాము. 25 శిక్షణలు మనం గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం తీసుకెళ్ళి అడవిలో మనం చేసే పనిని ఎక్స్ప్లెయిన్ చేసాము. మెయిన్లీ ఈ జాయింట్ సర్వేలో భాగంగా మనము తీసుకొని 28,000 హెక్టార్ డిస్ప్యూట్ ల్యాండ్ని క్లియరెన్స్ చేశారు. తర్వాత 7 lakh నర్సరీకి టార్గెట్ ఈసారి నిర్ణయం జరిగింది, దాన్ని మనము తీసుకుంటున్నాము సార్. తర్వాత తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత క్షీణించిన అడవి పునరుద్ధరణ అంటే అసిస్టెడ్ న్యాచురల్ రీజనరేషన్ వర్క్స్ దాదాపు కామారెడ్డి జిల్లాలో తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం భాగంగా 2,000 హెక్టర్ అడ్వాన్స్ ఆపరేషన్స్గా మనం ఇక్కడ సింగ్లింగ్ ఇట్లాంటి ఆపరేషన్స్ తీసుకుంటున్నాం. సంవత్సరంలో వివిధ పథకం కింద మనము ప్లాంటేషన్స్ తీసుకోవడం జరిగింది. నాలా ప్లాంటేషన్, ఏఎన్ఆర్ గ్యాప్ ప్లాంటింగ్, ట్రెంచ్ రీవిజిట్, ట్రెంచ్ న్యూ ప్లాంటింగ్, బ్లాక్ ప్లాంటింగ్ ఇవన్నీ కలిపి మనం దాదాపు 7,94,000 మొక్కలని ఇప్పటిదాకా నాటడం జరిగింది అడవి శాఖ. కాదు గ్రౌండ్లో ఏమవుతుంది ఏం సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు 50 ఏళ్ళ కింద నుంచి వాళ్ళు భూమి దొరుకుతున్నాము చేస్తున్నారు. 50 కింద నాగలవాడి దున్నుతా గ్రౌండ్ లెవెల్లో మీరు తిన్నారు. ఇప్పుడు 50 ఏళ్ళ కింద మన ఆ రోజు నా బీట్ ఆఫీసర్లు ఏం చేశారు, ఎఫ్ఆర్ఓ ఏం చేశారు, ఇవాళ వచ్చి మా మేడం తింటారు. 60 ఎఫ్ఆర్ గురించి చెప్తున్నారు ఎఫ్ఆర్ గారు. 60 ఎఫ్ఆర్ గురించి అందరూ తెలుసు, ఇలా కాదు. గ్రౌండ్లో ఏమవుతుంది ఏం సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు 50 ఏళ్ళ కింద నుంచి వాళ్ళు భూమి దొరుకుతున్నాము చేస్తున్నారు. 60 ఎఫ్ఆర్ గురించి చెప్తున్నారు ఎఫ్ఆర్ గారు. 60 ఎఫ్ఆర్ గురించి అందరూ తెలుసు, ఇలా కాదు. గ్రౌండ్లో ఏమవుతుంది ఏం సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు 50 ఏళ్ళ కింద నుంచి వాళ్ళు భూమి దొరుకుతున్నాము చేస్తున్నారు. 60 ఎఫ్ఆర్ కింద నాగలవాడి దున్నుతా గ్రౌండ్ లెవెల్లో మీరు తిన్నారు. ఇప్పుడు 50 ఏళ్ళ కింద మన ఆ రోజు నా బీట్ ఆఫీసర్లు ఏం చేశారు, ఎఫ్ఆర్ఓ ఏం చేశారు, ఇవాళ వచ్చి మా మేడం తింటారు. మీరు గతంలో ఏం చట్టాలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అంటే మేము పొలిటికల్గా డ్యామేజ్ కావాలన్నా ఎవరు రాగానే చక్కగా మీరు ఏంటి ఇప్పుడు మాకు డ్యామేజ్ అవుతుంది మీ డిపార్ట్మెంట్ ఏం కాదు. 50 ఏళ్ళ నుంచి వాళ్ళు దుర్భోగం ఎవరేం లేదు, వాళ్ళు ఆ భూమి జరిపిన వాళ్ళకి వేరే బతకడానికి లేదు, మళ్ళీ ఎట్లా బతకాలి సార్? అదే దగ్గర 60 ఎఫ్ఆర్ చట్టాలన్నా సార్ ఏమో చెప్పారు సీఓ గారికి, అది అందరూ తెలుసు. సార్ అంటే ఆర్ఎఫ్ఆర్ కింద మనము కమ్యూనిటీ కోసం అవకాశం ఉన్న 25 రకాల ఇది ఉన్నాయి. తీసుకెళ్ళాం సీఎం గారు కూడా సీఎం కూడా పెట్టుకుంటారు, మీటింగ్ పెట్టుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మీ స్టాఫ్ చెప్పండి, అనవసరంగా అరేంజ్మెంట్ చేయకండి రైతులు. అదే సరిగ్గా సామాన్య రైతు అండి ఏడ్చుడు ఒకటి చనిపోతారని చెప్పి మాకు ఫోన్ చేశాడు, వీడియో చూపిస్తాను. ఎంత డ్యామేజ్ రోడ్డు వేసింది అప్లై చేస్తుందా? మేము ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తాం, మేమే ఫోన్ చేసి ఇక్కడ చెట్లు కొడుతున్నారు, మేమే ఫోన్ చేసి చెప్తున్నాం. మళ్ళీ మీరు ఎంత దరిద్ర డిపార్ట్మెంట్ అంటే మేము ఫోన్ చేస్తే మళ్ళీ ఎందుకు కాంట్రాక్టర్ పోయి మీరు ఫోన్ చేస్తారు, మీ డిపార్ట్మెంట్ చెప్తారా, మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆపుతున్నారని చెప్పి ఇలాంటి చేసి అధికారులు చేసే అట్లా ఉంటే సార్ మేము చెట్లు ఫారెస్ట్ కాపాడడానికి సీఎం గారితో ఇంట్రెస్ట్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మేము కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ మీ వాళ్ళు ఫోన్ చేస్తారా? మీ ఎమ్మెల్యేనే ఉదాహరణడు మోటార్ బైక్ పట్టుకుంటే కేసు చేసి 2 నెలలకు రాదు. మీకు అనుకూలంగా పెద్ద బోర్ బయట ఉన్నా మీకు సంబంధించిన 15 వారం రోజుల్లో బండి ఇచ్చేస్తారు. ఇది మీకు చేసిన ఎగ్జాంపుల్ చెప్తా, మీ బాన్స్వాడిని చెప్పాలి, ఎంపీ వాళ్ళు చెప్తా, ఫోన్ చేసి రెస్పాండ్ ఉంటారు. ఇలా మళ్ళీ మీరు వచ్చి మా చట్టాలు 50 రోజులు చేసుకుంటాం, బయట వాళ్ళు సమీక్ష చేద్దాం. దానిపైన ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, 1 హెక్టర్ వరకు మనం ఇక్కడే కమ్యూనిటీ అవసరాలు తీసుకోవడానికి కూడా దాంట్లో ఉంది. దాని గురించి సీఎం గారు 10 సీఎం గారు చెప్పడం జరిగింది. నేను స్పీకర్ గారు చాలాసార్లు విప్ గారు అందరూ ఎందుకంటే వాళ్ళు మాట్లాడండి, నాకు ఇంకంపేట దాండాలి రాజాపేట మండలంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీఎం గారు ఎప్పుడైతే ఒకసారి ఉడగొడదాం. ఇప్పుడు నగర్ మండలం ఉంది, దాదాపు 2-3 ఎకరాలు ఉంది, వ్యాచారం పెద్దపల్లి ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒకసారి ఏదామని చెప్పడం జరిగింది. దాని అక్కడికి కింది స్థాయిలో వీళ్ళు హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి అనుకూలంగా ఒక్కొక్కసారి అనుకూలంగా ఒక్కోసారి బాగుండాలి. తమ చెప్పినవే నేను 19లో చనిపోయినారు, ఇప్పటి వరకు రాలేదు.
మీరు ఎంటర్ చేసిండు, అంతకన్నా వారం రోజుల్లోనే ఎన్రోల్ చేసిండు, ఇది ఆ పోర్టల్లో ఎంట్రీ చేసిండు. రైతు బీమా ఎందుకు రాలేదు? ఇవి వస్తాయా రావా? నా ఒక్క కాన్సెన్స్ని 8 ఉన్నాయి, జిల్లాలో ఇంకేంటి ఉంది మొత్తం. ఇతను ఏమన్నా అంటే జిల్లాలో మొత్తం ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి? వీళ్ళకి రైతు బీమా వస్తుందా రాదా? రైతు బీమా పైన మరి గౌరవ శాసనసభ్యులు అందరూ సీఎం గారితో చర్చ చేసిన తర్వాత రైతు బీమా కూడా మళ్ళీ ఈసారి కూడా నమోదు చేయాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం గత సంవత్సరం 81,270 మంది రైతులు నమోదై ఉంటే ఈసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడం వల్ల 86,860 మంది రైతులు, ఆల్మోస్ట్ 6,000 మంది రైతుల్ని అర్హులుగా గుర్తించి రైతు బీమాలో ఎన్రోల్ చేయడం జరిగింది. రెండవ అంశం సార్ తమను చెప్పిన దానికి ఒకటి ఏంటంటే రైతు బీమా మనం ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వయసు 2018లో 796 మంది రైతులకి 796 మంది రైతులకి ఇవ్వడం జరిగింది. 40 మందికి ఇవ్వడం జరిగింది. 11 మంది కారణాలు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఫీజు సబ్మిట్ చేస్తాను. దాంట్లో 2019లో 11 మెంబర్స్ మాత్రం ఆగిపోయారు. 2020లో 496 మంది కేసు అంటే మరణాలు అయితే 456 మందికి ఈ బీమా సెటిల్మెంట్ అయింది. ఇంకా 40 మంది రైతులు ఎందుకు ఆగారనేది డెఫినెట్గా డిఎం గారు will review, examine each and every case and మళ్ళీ రిప్లై గౌరవ శాసనసభ్యులకి గౌరవ 5 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. 2,54,693 మందికి రైతు బంధు అందించడం జరిగింది సార్. అదే అమౌంట్ ఆల్సో క్రెడిట్ వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది సార్. అండ్ కమింగ్ టు ది ఏరియా సార్, మన గౌరవ సభ్యులు అడిగినానికి ఇంకా మనం బఫర్ ఏరియా 10,614 మెట్రిక్ టన్నుల బఫర్ యూరియా మన జిల్లాలోనే అందుబాటులో ఉంది. ఆందోళన చెందే అవసరం లేదు. మనం గతంలో ఏదైతే మనం సమ్మర్లోనే తీసుకొచ్చి బఫర్ చేసుకోవడం జరిగింది సార్. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా ఖచ్చితంగా విస్తీర్ణం అనుసరించి ఒక క్లస్టర్ వైజ్ విస్తీర్ణం అనుసరించి చేయడం జరుగుతుంది. సొసైటీ వైజ్ కాకుండా అది ఖచ్చితంగా మేము అది ఎగ్జామిన్ చేస్తాం. ఎందుకంటే విస్తీర్ణం ప్రకారం ఇస్తేనే ఇది రిక్వైర్మెంట్ కరెక్ట్గా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అది నోటెడ్ అవుట్ ఏమైనా తప్పు జరిగినా అది ఖచ్చితంగా రెక్టిఫై చేస్తామని గౌరవ సభ్యులకి చెప్తా ఉన్నాం. లాస్ట్ చివరిగా రైతు వేదికలు మనం అందరికంటే ముందు మీ అందరి సహకారంతో ఉమ్మడిగా మనం అందరం ఒక సమిష్టిగా మనం వీటిని పూర్తి చేసుకున్నాం. కానీ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. గత వారం రోజుల నుంచి వెంటనే ప్రారంభం చేసి వాటికి ఈ రైతులకు శిక్షణ కలుగుతూ వెంటనే ప్రారంభించండి అనేది గౌరవ సీఎం సార్ ఆదేశం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులందరూ అది ప్రారంభం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తామని వెంటనే. బట్ ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ దట్ ఇప్పటికే ఇప్పుడు పెస్టిసైడ్స్ మీద మాట్లాడారు, వారి మీద సూచనలు ఇచ్చారు. కాబట్టి ప్లీజ్ క్లస్టర్ వైజ్ షెడ్యూల్ ఆఫ్ ట్రైనింగ్స్, పెస్టిసైడ్స్ యూసేజ్ పైన, ఫెర్టిలైజర్స్ యూసేజ్ పైన, క్రాప్ రొటేషన్ పైన, బెస్ట్ ప్రాక్టీసెస్ పైన షెడ్యూల్ తయారు చేయండి. రైతు వేదిక వైజ్ ఒకసారి ప్రారంభం కాగానే ఆ షెడ్యూల్ మీ ఏఓ గారు ఆ రకమైన ఎక్స్పర్ట్స్ తోటి అక్కడ ఉన్న మోడల్ ఫార్మర్స్ తోటి ఈ శిక్షణ రైతులు త్వరితగతిన మీరు ప్రారంభం చేయాలి. సో ఆ విధంగా మీరు స్టెప్స్ తీసుకోవాలని మనసారా కోరుకుంటూ మరి వ్యవసాయ శాఖ మీద ఇక్కడ ఉంటే నేను రైతు ఆన్సర్ సార్. ఏం లేదు సార్, రైతు వేదికలు కొన్ని ఇనాగ్రేట్ చేసినాం మా కాన్స్టిట్యూషన్, కానీ తాళం తీయట్లేదు. ఏఈఓ కన్సర్న్ క్లస్టర్ ఏఈఓలోనే కూర్చోవాలి, డోర్ ఓపెన్ చేయట్లేదు. నిన్న నేను మా ఏడీఏ గారికి చెప్పాను స్పష్టంగా మాట్లాడిందా, అవి ఓపెన్ చేసి ఉంచాలి. తాళం మేము ఇనాగ్రేట్ చేసిన తర్వాత తాళం పెట్టుకొని కూర్చొని ఏం లాభం చెప్పండి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఏఓలకు ఏఓలకు, దాంట్లో మీ రోజు వారి కార్యక్రమం అక్కడ నుంచే స్టార్ట్ కావాలి. మీరు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మూమెంట్ తీసుకున్న దర్శకులను పోయి కానీ అది ఓపెన్ కావాలి. సీరియస్లీ అండ్ ఈ మధ్య ఫర్నిచర్ లేకుండా కొంచెం ప్రాబ్లం వచ్చింది
సీఎం సార్ వీళ్ళు మీటింగ్ పెట్టినారు, వ్యవసాయ శాఖ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఫర్నిచర్ కూడా శాంక్షన్ చేసినారు. కాబట్టి దర్ ఇస్ నో ఇష్యూ ఆఫ్ ఫర్నిచర్. అండ్ డెఫినెట్గా వన్స్ ప్రారంభం చేసిన వాటిని వెంటనే ఆక్యుపై చేయమని చెప్తాం సార్. అండ్ ట్రైనింగ్స్ కూడా కమెంట్స్ మేము చెప్తాం. అది ఇన్ దట్ సినారియో డెఫినెట్గా డిఏ విల్ టేక్ యాక్షన్. అండ్ ఇమీడియట్గా వేదిక వైజ్ ప్రారంభం అయిన వాటికి మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. అండ్ కానీ వాటికి షెడ్యూల్ కూడా తయారు చేసి రెడీ పెట్టుకోండి. ఆ రోజే ట్రైనింగ్ కమెంట్స్ అవుతుంది. ఏ రోజైతే ప్రారంభం చేస్తారో ఆ రోజు ట్రైనింగే కమెంట్స్ అవుతుంది. సో ఆ విఐపీస్ ద్వారా. కాబట్టి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ వేదిక వైజ్ ట్రైనింగ్ షెడ్యూల్ అండ్ నో ల్యాబ్స్. ఒకసారి తాళం వేసి వెళ్ళిపోవడం అనేది మంచిది కాదమ్మా. అలాంటివి వస్తే మాత్రం దట్ ఏఈఓ విల్ బి వెరీ సీరియస్లీ యాక్షన్ టు టేక్. సో విల్ షూర్ దట్ డెఫినెట్గా ఇవన్నీ వాట్ ఎవర్ మీరు చెప్పిన దాని ప్రకారం విల్ నోట్ ఇట్ డౌన్ అండ్ విల్ సర్టన్లీ